హలో ఆల్! ఇది అమ్ము చెప్పే కథలు. ప్రేమ నుండి భయం వరకు, రహస్యం నుండి ఆనందం వరకు అన్ని కథలు వినేద్దామా? రూమ్‌లో వైదేహి తన ఫ్రెండ్స్‌తో కూర్చొని బుక్స్ ముందర పెట్టుకొని ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతోంది. సంధ్య ఏంటే ఇది ఎంత చదివినా గానీ బుర్రకెక్కడం లేదు. అయినా ఎగ్జామ్‌లు ఎవడు కనిపెట్టాడురా బాబు! మనం కాలేజ్‌కి వెళ్ళడమే ఎక్కువ. పోనీలే అని వెళ్తే రోజంతా ఆ క్లాసులు చెప్పి మైండ్ తినేస్తున్నారు. సరే పోనీలే అని భరిస్తే చదువుకొని రండి ఎగ్జామ్ పెడతామంటారు. ఎగ్జామ్‌లో తక్కువ మార్కులు వస్తే తిడతామంటారు. ఎంత చదువు చదివినా కాలేజ్ అయిపోగానే పెళ్లి చూపుల్లో కూర్చోబెడతారు. మనల్ని చూడ్డానికి వచ్చినవాడు చేతులతో తాళి కడుతుంటే తలొంచుకొని భరించాలి. అంత మాత్రానికి ఈ కాలేజీ చదువులు చదవడం అవసరమా? అలాంటి ఉద్దేశాలు ఉంటే 10థ్ క్లాస్‌తో ఆపేస్తే సరిపోతుంది కదా! ఎందుకు మా ప్రాణాలు తీయడం అంటుంది సుకన్య. కాలేజ్ అంటే చదువు మాత్రమే కాదు. ఇవాళ రేపు 10థ్ క్లాస్ చదివిన వాడికున్న నాలెడ్జ్, కాలేజ్ కంప్లీట్ చేసిన వాడికున్న నాలెడ్జ్ రెండూ ఒకటే. కానీ కాలేజ్ అంటే 10 మందిలో ఎలా ఉండాలి? ఇబ్బందులు వస్తే ఎలా ఎదుర్కోవాలి? మనకు కాబోయేవాడు ఎలా ఉండాలి? ఇలా నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది అంటుంది వైదేహి. ఓహో! మరి నేర్చుకున్నావా? కాబోయేవాడు ఎలా ఉండాలో అంది సుకన్య. వైదేహి సుకన్యని చూసి నవ్వింది. ఈ నవ్వుకర్థం ఆ రాముడే కదా! ప్రేమిస్తున్నావా? అలనాడు త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు చేసిన అశ్వమేధ యాగంలో పాల్గొన్న అశ్వం పరిగెత్తుకుంటూ మిథిలా నగరానికి చేరింది. ఆ యాగాశ్వాన్ని ఎవరు అడ్డుకున్నా ఆ రాజ్యంతో యుద్ధం లేదా సంధి జరుగుతుంది. ఆ యాగాశ్వాన్ని సీతమ్మ తల్లి ఆపి కాలికి వస్తున్న రక్తాన్ని చూసి తన దగ్గరున్న వస్త్రంతో కాలికి కట్టుకట్టి రక్తస్రావాన్ని ఆపింది. కొన్ని రోజుల తర్వాత అదే అశ్వాన్ని ఋషుల ఆశ్రమం వద్ద చూసింది సీతమ్మ తల్లి. సీతమ్మ తల్లి మదిలో కలిగిన సందేహం, అశ్వమేధ యాగంలో పాల్గొన్న అశ్వాన్ని ఆ యాగం పూర్తయిన తర్వాత శిరస్సును ఖడ్గంతో ఖండిస్తారు. అది ఆ యాగం యొక్క ఆచారం. కానీ ఆ అశ్వం ఇంకా ప్రాణాలతో ఉండడానికి కారణం ఇక్ష్వాకు కుల తిలకుడు అయిన శ్రీరామచంద్రమూర్తి అని తెలుసుకొని, ఒక ప్రాణంపై శ్రీరాముడికి ఉన్న ప్రేమను తెలుసుకొని రాముణ్ణి తన మనసులో ఆరాధించడం, ప్రేమించడం మొదలుపెట్టింది. ఒక వ్యక్తి గురించి ఏ విషయాలు తెలియకున్నా ఆ వ్యక్తి చేసిన పనుల వల్ల ప్రేమ పుట్టడం, మనసులో ఆరాధిస్తూ ఊహకు అందని ప్రేమను సీతమ్మ తల్లి అనుభూతి చెందింది. అలాగే వైదేహి తన మదిలో రాంపై ఉన్న ప్రేమను అనుభూతి చెందుతుంది. వైదేహి సిగ్గుపడుతూ తనలో తానే నవ్వుకుంటూ మళ్ళీ సిగ్గుపడుతూ తెలియని కొత్త లోకంలోకి వెళ్ళిపోయింది. చాక్లెట్‌ని చూస్తున్న పిల్లవాడికి మనం ఏం చెప్పినా వినిపించదు, ఏం చూపించినా కనిపించదు. ఎందుకంటే ఆ పిల్లవాడికి చాక్లెట్‌పై అంత మక్కువ. ఇప్పుడు వైదేహి పరిస్థితి కూడా అలాగే ఉంది. రామ్‌ని ప్రేమిస్తున్నావా అని సుకన్య అడిగినప్పుడు, అవును ప్రేమిస్తున్నాను అని తన మదిలోనే అనుకుంది. రామ్‌పై తనకున్న ప్రేమ తన చుట్టూ ఉన్న లోకాన్ని మైమరిచిపోయేలాగా చేసింది. ఇది తనకు నచ్చింది. రామ్‌కి తన ప్రేమ చెప్పాల్సిన సమయం వచ్చింది అని అనుకుంది. కానీ వైదేహి కూడా అందరిలాగానే ప్రేమను నచ్చినవాడే ముందు చెప్పాలి అని ఆశపడుతుంది. ప్రేమ అనేది ఒక యుద్ధం లాంటిది. యుద్ధంలో జీవన మరణాలు ఉంటాయి. ప్రేమలో గెలుపోటములు ఉంటాయి. కొన్నిసార్లు ప్రేమలోకి యుద్ధం ఆవహిస్తే అది జీవన్మరణ సమస్య అవుతుంది. ప్రేమ మనల్ని గెలిపించవచ్చు లేదా ఓడించవచ్చు. ప్రేమలో గెలిస్తే ప్రేమించిన వాళ్ళు మనతో ఉంటారు. అదే ప్రేమలో ఓడిపోతే వారి జ్ఞాపకాలు మనతో ఉంటాయి. అనంతగిరి. సాయంత్రం అవుతోంది. అందరూ ఎవరి పనులు వాళ్ళు ముగించుకొని వాళ్ళ వాళ్ళ ఇళ్లకు చేరిపోయారు. శీతాకాలం కాబట్టి చలి ఎక్కువగా ఉంది. చలి వేస్తోందని ఆ సూర్యభగవానుడు కూడా తొందరగా అనంతగిరి విడిచి పరదేశం వెళ్ళిపోయాడు. వెన్నెలను ప్రసాదించడానికి ఆ చంద్రభగవానుడు పరదేశీ యాత్రను ముగించుకొని అత్యంత కాంతి వెలుగులతో అనంతగిరిలోకి ప్రవేశించాడు. అందమైన అమ్మాయి తన అందమైన నోటితో అందంగా ఒక యాపిల్ని సగం కొరికి తిన్నట్టుగా అర్ధచంద్రాకారంలో చంద్రుడు వెలిగిపోతున్నాడు. ఈరోజు వాయుదేవుడు కూడా తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మేఘాలు నీలిరంగులోకి మారిపోయాయి. కానీ వరుణదేవుడు మాత్రం అనంతగిరి నేలను తాకడానికి ఇష్టపడ్డం లేదు. వీధిలో వీస్తున్న గాలికి వీధిలో ఉన్న చెత్త గాలిలోకి లేచింది. ఆ చెత్త ఇంట్లోకి వస్తుందేమోనని కంగారుతో ఆ వీధి ప్రజలు ఇంటి గుమ్మాలు మూసివేశారు. కానీ ఒకతను మాత్రం వేగంగా సైకిల్‌పై అనంతగిరిని దాటి ఊరి చివరకు వెళ్తున్నాడు. సైకిల్ చక్రం ఆ వాయుదేవుడితో యుద్ధం చేస్తున్నట్టుగా ఆ గాలి వేగాన్ని చీల్చుకుంటూ ముందుకు వెళ్తోంది. ఆ సైకిల్‌కి వెనక ఒక టిఫిన్ బాక్స్ అటూ ఇటూ ఊగుతోంది.
కింద పడిపోతుందేమో అన్న భయంతో, అనుమానంతో తరచూ ఆ టిఫిన్ బాక్స్‌ని ఒక కంట కనిపెడుతూ ముందుకు వెళ్తున్నాడు. అతని పేరు సైదులు. ఊరి చివరన ఒక గుడిసె ఉంది. ఆ గుడిసె దగ్గర సైకిల్ ఆపి గుడిసెలోకి వెళ్ళాడు సైదులు. లోపల ఇద్దరున్నారు. వాళ్ళు చలికి తట్టుకోవడానికి అక్కడ ఉన్న కర్రలను పోగేసి అగ్నిదేవుణ్ణి దర్శనం చేసుకుంటున్నారు. ఆ ఇద్దరిలో ఒకరు బసవరాజు. వయసు 61 సంవత్సరాలు ఉంటాయి. తలపై ఒక తెల్ల వెంట్రుక రాలేదు. కానీ తన గడ్డం మాత్రం మొత్తం తెల్ల వెంట్రుకలతోనే నిండిపోయి ఉంది. బసవరాజు పక్కన కూర్చున్న అతని పేరు శివకాశి. బసవరాజుకి ఉన్న ఒక్కగానొక్క కొడుకు. వచ్చిన అతను కూడా ఆ మంట ముందు కూర్చున్నాడు. అక్కడ ఉన్న నిశ్శబ్దాన్ని చీలుస్తూ, ఏంటండి, చలి ఎక్కువగా ఉందని మంట వేసుకొని కూర్చున్నారా అన్నాడు సైదులు. చలిగా ఉన్నప్పుడు మంట వేసుకొని కూర్చోకపోతే పశువుల పెంట వేసుకొని కూర్చోవాలారా సైదులు అన్నాడు బసవరాజు. అయ్య బాబోయ్, అలా కాదండి, మీకు తినడానికి తీసుకువచ్చాను. తీసుకొచ్చావా? ఎప్పుడో నేను రాత్రి తిన్నాను. నాన్న తిందామా అన్నాడు శివకాశి. నువ్వు ఉండరా, ఎప్పుడు తిండిగోలా. సరే గాని ఊర్లో విశేషాలు ఏంట్రా సైదులు? అయ్యో, చాలానే జరిగాయండి. అంజయ్య కొడుకు సీనుగాడు ఆ బాపిరాజు కూతుర్ని లేపుకెళ్ళిపోయాడు. ఇంట్లో ఒప్పుకోరు అని సీనుగాడిని లేపుకెళ్ళమని ఉసిగొల్పింది మనమే కదరా. తెలియని విషయాలు చెప్పరా సైదులు అన్నాడు బసవరాజు. వాళ్ళని పట్టుకొని వచ్చి చెట్టుకు కట్టేసి చంపబోయాడు ఆదినారాయణ. అంజయ్య బతిమలాడాడని ఊరి నుంచి వెళ్ళిపోమ్మని అన్నాడండి. వాళ్ళు వెళ్ళబోతుంటే ఎవరో రాత్రికి రాత్రే ముగ్గురిని చంపేశారండి. వాళ్ళు ఊరు నుంచి వెళ్ళిపోతే మనం వేసిన ప్లాన్ చెడిపోతుందని మర్డర్లు చేయించింది మనమే కదరా. తెలియని విషయాలు చెప్పరా సైదులు అన్నాడు బసవరాజు. మన శేషయ్య ఉన్నాడు కదండి, ఆ బాపిరాజు చంపాడని పోలీసులకి చెప్పాడండి. ఆడు మన మనిషిరా, మనం ఏది చెప్పమంటే అదే చెప్తాడు. తెలియని విషయాలు చెప్పరా సైదులు అన్నాడు బసవరాజు. మన ఊరి ఎస్ఐ భార్గవ్ ఆ బాపిరాజును అరెస్ట్ చేయబోతుంటే ఆదినారాయణ అడ్డుపడ్డాడు. ఆదినారాయణకు ఎవరు అడ్డు చెప్తారండి? ఆ భార్గవ్ కూడా బాగా గట్టిగానే ఎంక్వైరీ చేస్తున్నాడండి. రేపో మాపో మిమ్మల్ని పట్టుకొనేలా ఉన్నాడండి అన్నాడు సైదులు. బసవరాజు ముఖంలో ఆగ్రహం రెట్టింపైంది. ఆ రగులుతున్న మంటలు బసవరాజు ముఖంలో విలయతాండవం చేస్తున్నాయి. ఆగ్రహం కట్టలు తెంచుకొని ఆ కాలుతున్న మంటలో నుంచి ఒక కాలుతున్న కర్రను తీసుకొని సైదులు మొహంపై గట్టిగా కొట్టాడు. ఒకటిగా కలిసి ఉన్న నిప్పురవ్వ ఆ కర్ర నుండి విడిపోయి చల్లాచెదురు అయిపోయింది. నిప్పురవ్వ తాకిడికి సైదులు గట్టిగా అరిచాడు. తన అరుపుకు గుడిసె బయట ఉన్న చెట్లపై పక్షులు ఎగిరిపోయాయి. సైదులు చేస్తున్న భీకర ధ్వనులకు కప్పలు నీటిలోకి దూకేశాయి. సైదులు కూర్చున్న ప్రదేశం నుండి పక్కకి పడిపోయి నొప్పితో విలవిల్లాడుతున్నాడు. ఉగ్రరూపంలో ఉన్న బసవరాజు ఆ మంటల్లోకి చూస్తూ, ఇన్ని ప్లాన్లు వేసి ఇంత కష్టపడి ఇన్ని చేస్తే వాడు నన్ను పట్టుకుంటాడంటావా? నన్ను ఎవ్వడు పట్టుకోలేడు. ఆ ఆదినారాయణపై నాకు ఉన్న కసి, కోపం ఎన్ని దుర్మార్గాలు అయినా నాతో చేయిస్తుంది. వాడిని అంత ఈజీగా వదిలే ప్రసక్తే లేదు. వాడిని చంపి తీరుతాను. వాడితో పాటు వాడిని నమ్ముకున్న వాళ్ళని, వాడి కుటుంబాన్ని సర్వనాశనం చేసేదాకా వదిలే ప్రసక్తి లేదురా సైదులు అన్నాడు బసవరాజు గట్టిగా అరుస్తూ. 2 నెలల క్రితం అనంతగిరి. ఒక అమ్మాయి ఒంటి మీద అక్కడక్కడ గాయాలతో వీధిలో పరిగెత్తుకుంటూ వస్తోంది. ఆ అమ్మాయిని చూసి వీధిలో జనమంతా ఇళ్లలో నుంచి బయటకి వచ్చి చూస్తున్నారు. అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి తన ఇంటి గేట్ తీసి లోపలికి వెళ్ళింది. గుమ్మం దగ్గర కిషోర్ పేపర్పై తన క్లాస్ నోట్స్ రాస్తున్నాడు. పిల్లలకు ఎలా చెప్తే బాగా అర్థమవుతుందో అని రాసుకుంటున్నాడు. హఠాత్తుగా కిషోర్ చెల్లి కమల ఇంటి గేట్ నుండి ఏడుస్తూ రావడం ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాడు. కమల పరిగెత్తుకుంటూ వచ్చి కిషోర్ని పట్టుకొని ఏడుస్తోంది. కిషోర్ తన చెల్లిని అలాంటి దుస్థితిలో చూసి తట్టుకోలేకపోయాడు. ఒళ్ళంతా చిన్న చిన్న గాయాలతో ధరించిన దుస్తువులు కొద్దిగా చినిగిపోయి ఉన్నాయి. కిషోర్కి తన చెల్లికి ఏమైందో అని భయం వేసింది. కమలకి ఈ ఏడుపు ఆపడం లేదు. ఇంట్లో నుండి తన తండ్రి సుబ్బారావు, తల్లి వెంకటలక్ష్మి బయట నుండి వస్తున్న శబ్దాలు, ఏడుపులు విని పరిగెత్తుకుంటూ బయటకి వచ్చారు. కమలని ఆ పరిస్థితిలో చూడగానే వెంకటలక్ష్మికి ఏడుపు ఆగలేదు. సుబ్బారావుకి గుండె ఆగినంత పనయింది. ఏమైందమ్మా, ఏమైంది చెప్పు అంటున్నాడు కిషోర్. కంగారుగా అడిగిన కిషోర్ మాటలకు సమాధానం ఇవ్వలేకపోతోంది కమల. లోపల నుండి వస్తున్న దుఃఖం తన మాటలను ఆపేస్తోంది. సరిగ్గా మాట్లాడడానికి కూడా కమలకి దుఃఖం ఆగడం లేదు. సగం సగం వస్తున్న మాటలను శ్వాస తీసుకొని నేను నేను కాలేజ్ నుండి వస్తున్న దారిలో అతను అతను అని చెప్పలేకపోతోంది కమల. ఎవరు ఎవరు చెప్పు అని అడుగుతున్నాడు కిషోర్. ఆ శివకాశి అన్నయ్య.
కిషోర్ కంటి నుండి కన్నీరు, బాధ, కోపం తన అనుమతి లేకుండానే పిడికిలి బిగిసింది. కమలని వెంకటలక్ష్మి చేతిలో పెట్టి కోపంతో ఈరోజు నా చేతిలో వాడి చావు ఖాయం అంటూ బయటకి నడుచుకుంటూ వెళ్తున్నాడు. కిషోరా నా మాట విను అని అరుస్తున్నాడు సుబ్బారావు. సుబ్బారావు వచ్చి కిషోర్ చేయి పట్టుకొని ఆపాడు. వద్దురా, వాళ్ళతో పెట్టుకుంటే ముళ్ళతో పొడుచుకున్నట్టే, నా మాట వినురా. దుఃఖంతో సుబ్బారావు ఎంత చెప్తున్నా వినకుండా కోపంతో గేట్ తీసుకొని బయటకు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు కిషోర్. సుబ్బారావుకి భయం మొదలైంది. వెంకటలక్ష్మి అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళు అన్నాడు సుబ్బారావు. వెంకటలక్ష్మికి చెప్పి ఇంటి నుంచి బయటకి వచ్చి బయట చాలామంది జనం పోగయ్యారు. వాళ్ళని పట్టించుకోకుండా పరుగులు తీస్తూ ఆదినారాయణ ఇంటివైపు వెళ్తున్నాడు. శివకాశి తన ఇద్దరు స్నేహితులతో కలిసి వాళ్ళ షెడ్లో కూర్చొని మందు తాగుతున్నారు. దాన్ని అనుభవించిన తర్వాత మిమ్మల్ని పిలుద్దామనే లోప అది పారిపోయిందిరా. అది మళ్ళీ దొరకాలి కానీ మాట పూర్తి కాకుండానే ఒక కాలు తన భుజాన్ని తాకింది. శివకాశికి ఆ దెబ్బకు పక్కన పడ్డాడు. తన్నింది ఎవర్రా అని తిరిగి చూశాడు. అక్కడ కోపోద్రుకుడైన కిషోర్ నిల్చొని ఉన్నాడు. ఈరోజు శివకాశిని చంపేయాలనే కోపంతో అక్కడికి వచ్చాడు కిషోర్. కింద పడిన శివకాశి పైకి లేచి, రేయ్ చూస్తారేంటి, వాణ్ణి పట్టుకోండి. శివకాశి మాట వినగానే ఇద్దరు స్నేహితులు కిషోర్ని బలంగా పట్టుకున్నారు. ఒక్కసారిగా కిషోర్పై పడ్డాడు శివకాశి. ముగ్గురు కలిసి కిషోర్ని బాగా కొడుతున్నారు. తన నోటి నుండి రక్తం వస్తోంది. ఏరా, నీ చెల్లిని పాడు చేశాని నువ్వు నన్ను పాడెక్కించాలని వచ్చావా అని అడిగాడు శివకాశి. నీది ఒక బతికేనారా? కిషోర్ వదిలించుకోవడానికి ఎంత ప్రయత్నించినా కుదరడం లేదు. ఇక్కడి నుండి నీ శవమే బయటికి వెళ్తుంది. నా ఒంటిపై చెయ్యి ఎత్తిన వాడినే నేను వదలలేదు. అలాంటిది నువ్వు కాలెత్తావు. శివకాశి అక్కడ పక్కనే ఉన్న కత్తి తీశాడు. కిషోర్ని పొడవబోతుంటే ఒక్కసారిగా పిడుగు తన మెడపై పడినట్టుగా ఆదినారాయణ కాలు శివకాశి మెడకు తగిలింది. శివకాశి అక్కడున్న మందు సీసాలపై పడ్డాడు. బాపిరాజు కిషోర్ని విడిపించి మిగిలిన ఇద్దరిని అక్కడ కోపంతో ఉన్న జనాలకు వదిలేశాడు. ఆదినారాయణ ఉగ్ర రూపం చూసిన శివకాశికి ఒళ్ళంతా చెమటలు పడ్డాయి. మెడ పట్టుకొని బయటకు ఈడ్చుకుంటూ వెళ్ళాడు. కమల పరిగెత్తుకుంటూ వచ్చిన అదే దారిలో ఆదినారాయణ శివకాశి మెడ పట్టుకొని ఈడ్చుకుంటూ తీసుకెళ్తున్నాడు. పక్కన బాపిరాజు, సుబ్బారావులు ఉన్నారు. ఊరి మధ్యకు తీసుకువచ్చి చెట్టుకు కట్టేశారు. ఇంటి పెరట్లో మొక్కలకు నీళ్లు పోస్తున్నాడు బసవరాజు. పక్కనే సైదులు బకెట్లో నీళ్లు పట్టుకొని ఉన్నాడు. మనం ఎందరి మనుషులకు అన్యాయం చేసినా కానీ ఒక్క మొక్కకు నీళ్లు పోసి పెంచితే ఆ పాపం పోతుందని మా అయ్య చెప్పాడురా సైదులు. అయ్య బాబోయ్, ఎంత గొప్ప మాట సెలవిచ్చారండి బాబు. పక్కనే తులసీదేవికి పూజ చేస్తోంది బసవరాజు భార్య జయమ్మ. మగాడు చేసిన పాపాలు పోగొట్టడానికి ఆడోళ్ళు పూజలు చేసేది. వాళ్ళు పూజ చేయాలి, మనం పాపాలు చేయాలా? అప్పుడే బ్యాలెన్సింగ్ అవుతుంది ఈ ప్రపంచం. పుసుక్కున మనం పాపాలు చేయడం ఆపేశామనుకో, బ్యాలెన్సింగ్ తప్పి ప్రపంచం పక్కకు పడిపోతుంది. అయ్య బాబు, ఈ ప్రపంచాన్ని తమరి మాటలతో భలే పోల్చేశారండి బాబు. వాళ్ళు మాట్లాడుతుండగా ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చి జరిగిన విషయం అంతా చెప్పాడు. అది వినగానే జయమ్మ గుండె ఆగిపోయి పక్కకు పడిపోయింది. అదేది పట్టించుకోకుండా బసవరాజు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. తను వెళ్లే సమయానికి చెట్టుకు కట్టేసిన శివకాశి మరియు అతని ఒంటికి ఉన్న రక్తం కనిపించాయి. శివకాశి దగ్గరకు బసవరాజు వెళ్ళి పైనుండి కింద దాకా చూశాడు. అరెరే, ఏంటండి ఆదినారాయణ గారు, మా వాణ్ణి చచ్చేలా చావబాదాలా అన్నాడు బసవరాజు. కొట్టడం కాదు, ఇలాంటి వాణ్ణి చంపేయాలి. అసలు వాడు చేసిన పనేంటో తెలుసా నీకు? తెలుసు, ఏదో వయసులో ఉన్న కుర్రాడు ముచ్చటపడ్డాడు, తెలియక తప్పు చేశాడు, అంత మాత్రానికి చంపేస్తారా? నీలాంటి వెధవల పెంపకంలో ఇలాంటి నీచులే తయారవుతారు అని కోపంగా అరిచాడు ఆదినారాయణ. ఆదినారాయణ, నీకు గారు అని మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నా, నన్ను దిగజారి మాట్లాడేలా చేయకు. ఏంట్రా నువ్వు దిగజారేది? నువ్వు చేసే పాపాలు ఊర్లో ప్రతి ఒక్కరికి తెలుసు. ఒకప్పుడు నువ్వు చేసిందే ఇప్పుడు నీ కొడుకు చేశాడు. అప్పుడే నిన్ను చంపేసి ఉంటే ఈరోజు వీడంటూ ఒకడు పుట్టేవాడు కాదు. ఆ అమ్మాయికి అన్యాయం జరిగేది కాదు. జరిగిపోయిన గతం మార్చలేనప్పుడు దాని గురించి మాట్లాడకూడదు. ఏదో కుర్రతనం, కోరికలు అలా ఉంటాయి. చేసింది తప్పే కాదనట్లేదు. అయినా ఆ పిల్లని చంపలేదుగా. కోరిక తీర్చుకొని వదిలేశాడు. కావాలంటే డబ్బులు పారేస్తాం, అంతదానికి చంపడాలెందుకు అన్నాడు బసవరాజు. ఆ మాటలు విన్న ఆదినారాయణకు రక్తం మరిగిపోయింది. కళ్ళల్లో రుద్రుడు పిడికిలి బిగించిన వీరభద్రుల్లా మారి బసవరాజు గుండెపై తన్నాడు. అక్కడున్న జనం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. బసవరాజు నేలపై పడ్డాడు. అలనాడు త్రేతాయుగంలో విష్ణుమూర్తి కోసం వేదవతి అడవిలో కఠోర తపస్సు ప్రారంభించినప్పుడు లంకాధీసుడైన రావణుడు అడవిలో ఉన్న వేదవతిని చూసి మోహించి పెళ్లాడమని కోరతాడు. తాను విష్ణుమూర్తిని తప్ప ఎవరినీ వివాహము చేసుకోనని చెప్తుంది.
అయినా ఆ వాక్యాలను పట్టించుకోకుండా కామంతో రావణాసురుడు వేదవతిపై చేయి వేస్తాడు. పరపురుషుడు తాకిన దేహంతో జీవించడం ఇష్టం లేని వేదవతి యోగాగ్నిని సృష్టించుకొని అందులో దగ్ధమైపోతుంది. రావణుని వంశాన్ని సర్వనాశనం చేస్తానని ప్రతిజ్ఞ చేస్తుంది. వేదవతి అయినా సీతమ్మ తల్లి అయినా ఆడవారిపై మోహంతో చేయకూడని పనులు చేసినందుకు అమరుడైన దశకంఠుడు కూడా మరణాన్ని చేరుకోవాల్సి వచ్చింది. యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతః. ఎక్కడ స్త్రీలు పూజలు అందుకుంటారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు. పరాయి స్త్రీని మాతృమూర్తితో సమానంగా గౌరవించే సంస్కృతికి పెట్టింది పేరైన భారతగడ్డపై నేడు మహిళలకు భద్రత కరువైంది. మహిళలను దైవంగా కొలిచే దేశంలో వారిపై లైంగిక దాడులు, దౌర్జన్యాలు, హింస ఎక్కువవుతుంది. పోలీసులున్నారు, చట్టాలున్నాయి, కానీ నేరాలు జరుగుతూనే ఉన్నాయి. అర్ధరాత్రి స్త్రీలు స్వేచ్ఛగా సంచరించినప్పుడే నిజమైన స్వతంత్రం వచ్చినట్టు అని మహాత్మా గాంధీ గారు చెప్పారు. మహాత్ముడు అర్ధరాత్రి అన్నాడు, కానీ పట్టపగలే తిరగలేని పరిస్థితి ఈ కాలంలో చోటు చేసుకుంది. ఇంటి నుంచి వెళ్ళిన అమ్మాయి కానీ మహిళ కానీ క్షేమంగా తిరిగి వస్తుందన్న నమ్మకం లేదు. దారిలో ఎక్కడ ఏ అపాయం పొంచి ఉందో ఊహించలేని పరిస్థితి. నిర్భయ చట్టం వచ్చిన తర్వాత సైతం అత్యాచార ఘటనలు లేకుండా ఒక్కరోజైనా గడవడం లేదు. గృహహింస చట్టం, వరకట్న నిషేధ చట్టం, కార్యాలయాల్లో లైంగిక వేధింపుల నిషేధ చట్టం, ఇలా మహిళల రక్షణ కోసం అనేక చట్టాలు వచ్చాయి. కానీ మహిళల భద్రతకు మాత్రం హామీ ఏమీ లేదు. రాజ్యాల కోసం యుద్ధాలు జరిగినా, దేశ విభజనలు జరిగినా, సామాజిక సమస్యలపై పోరాటాలు జరిగినా, కుల మతాల కుమ్ములాటలు జరిగిన మొదట బాధితులు మహిళలే అవుతున్నారు. చివరికి అమ్మ కడుపులోనే అంతం చేసేందుకు కూడా సాహసిస్తున్నారు. ఇలా పుట్టుక నుంచి చావు దాకా అడుగడుగున ఆంక్షలతో, అభద్రతతో జీవించాల్సిన స్థితికి నెట్టబడుతున్నారు. ప్రతి స్త్రీ బాల్యం నుంచే తనను తాను రక్షించుకోవడం ఎలా అన్నది తల్లి ఉగ్గుపాలతోనే నేర్పించాలి. ఎందుకంటే చంటి పిల్లల్ని కూడా అత్యాచారం చేయడానికి వెనకాడడం లేదన్నది వాస్తవం. చిన్నప్పటి నుంచే అమ్మని, అక్కని, చెల్లిని, మొత్తం స్త్రీ జాతిని గౌరవించాలని మగ పిల్లలకు తల్లిదండ్రులు నేర్పాలి. స్త్రీ పురుష సమానతలు, ఒకరు లేకుండా ఒకరు లేరన్న విషయం తెలియజేయాలి. ఈ ప్రపంచంలో స్త్రీ ఒక అద్భుతం. ఆ విషయాన్ని గుర్తించలేని పురుషుడి జీవితం అర్ధరహితం. అందరూ బసవరాజుని చూస్తున్నారు. అవమానం అంటే ఇలానే ఉంటుందేమో అన్నట్టు తల కిందకి దించుకున్నాడు బసవరాజు. నీ కొడుకుతో పాటు నిన్ను కూడా పాతేస్తా ఇక్కడే అంటూ అరిచాడు ఆదినారాయణ. బసవరాజు నోటి నుండి మాట రాలేదు. కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చిన సైదులు అక్కడ పడి ఉన్న బసవరాజుని చూశాడు. ఆదినారాయణ దగ్గరకు వెళ్ళి, అయ్యా జయమ్మ గారు, ఈ విషయం తెలిసి గుండాగి చచ్చిపోయింది అన్నాడు సైదులు. బసవరాజు అలాగే నోరు తెరిచి ఉండిపోయాడు షాక్లో. ఆదినారాయణ ముఖంలో నిరుత్సాహం. పెద్దలు చేసిన పాపాలు పిల్లలకు తగులుతాయంటారు, కానీ నీ కొడుకు చేసిన పాపం నీ భార్యకి తగిలింది. నీ భార్య చనిపోయి మీ ఇద్దరికి ప్రాణం పోసిందనుకో, బ్రతికిపోండి అన్నాడు ఆదినారాయణ. బసవరాజు ఊపిరి పీల్చుకున్నాడు. నీ భార్య అంత్యక్రియలు అయిపోయిన మరుక్షణం మీరు ఈ ఊరిలో ఉండకూడదు. ఉంటే తండ్రి కొడుకుల అంత్యక్రియలు అనాథ శవాల్లాగా చేయాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకో. బసవరాజు గుండెల్లో ఉన్న కోపాన్ని బయటికి రానివ్వకుండా అడ్డుకుంటున్నాడు. ఆనాటి నుండి ఈనాటి దాకా ఆ ముఖంలో కోపం మారలేదు. బసవరాజు నిప్పును చూస్తూ ఆ నిప్పులో ఉండే జ్వాలను తన కంటి నుండి వస్తున్న రౌద్ర జ్వాలతో కలుపుతున్నాడు. ఒక తడి వస్త్రానికి తన చెంపను పెట్టుకొని మంట తాకిడికి తగ్గించుకుంటూ ఉన్నాడు సైదులు. నాకు జరిగిన అవమానం వాడికి కూడా జరగాలి. అందుకే వాడికి బాగా దగ్గరైన బాపిరాజుని ముందు కొట్టాలనుకున్నా. డబ్బు ఆశ ఎవడినైనా మార్చేస్తుందిరా సైదులు. లేని ప్రేమను ఉన్నట్టుగా నటించడానికేగా మనం సీనుగాడిని పంపింది. దగ్గరుండి ఊరు దాటిస్తే 2 రోజులు తిరగకుండానే ఆ బాపిరాజుగాడి కూతురు లేచిపోయిందని ఊరు మొత్తం తెలిసేలోపే పట్టేసుకున్నాడు వాళ్ళని. ఆ ఆదినారాయణకు భయపడి ఊరు దాటేయాలనుకుంటే ఎట్టా? అందుకే కుటుంబాన్ని చంపి బాపిరాజుని ఇరికిద్దామనుకున్నా. అయినోళ్ళు దూరమైతే ఆ ఆదినారాయణ పడే బాధను నేను చూడాలా. బాధతో బరువెక్కిన ఆడి గుండెను నా కత్తితో పొడవాల. ఆ గుండెలోంచి వచ్చిన రక్తపు వాసన నేను చూడాల. ఆ రక్తం అడుగులోంచి మొదట అడుగు ఊరిలోకి మళ్ళీ నేను వేయాల. ఇలా చాలా కోరికలున్నాయిరా సైదులు. ఇవన్నీ తీరకుండానే నన్ను పట్టేసుకుంటాడంటావేంటి? నాన్న ఆకలేస్తుంది అన్నాడు శివకాశి పక్కనుంచి. థు, నువ్వు నీ ఆకలి. చేసిన ఏదో పని అయినా చక్కగా చేసుంటే ఆ దరిద్ర బతుకు మనకు పట్టి ఉండేదా? దాన్ని ఎలాగో రేప్ చేశావు.
చంపేసి శవాన్ని మాయం చేస్తే ఈ కర్మ మనకు పట్టేదా? ఏం నేర్చుకున్నావురా నా నుండి? పగ మర్చిపోతావేమో అని పగలు అన్నం కూడా పెట్టట్లే నీకు. శివకాశి తలదించుకున్నాడు. పోనీలెండి చిన్నపిల్లోడు అన్నాడు సైదులు. సరే ఏం చేస్తాం, కొడుకు ఏం చేసినా తండ్రికి గొప్పే. ఆ బాక్స్ ఇచ్చి నువ్వు వెళ్ళి మళ్ళీ రేపురా అన్నాడు బసవరాజు. అట్టాగేనండి. అట్లనే మన కుర్రోళ్ళు 4-5గురిని పోగేసి ఆ బాపిరాజుపై కేసు పడేటట్టు ఏదో ఒకటి చెయ్యమను. ఊర్లోకి వచ్చాక డబ్బులు అవి పంచేద్దాం. సైదులు అలాగే అని తల ఊపి బాక్స్ ఇచ్చేసి సైకిల్ ఎక్కి ఊర్లోకి ప్రయాణం అయ్యాడు. ఈసారి వాయుదేవుడు ఆగ్రహంతో కాక శాంతియుతంగా ఉన్నాడు. నిండు వెన్నెల జాబిల్లో అనంతగిరి కొండలు, వాటి చుట్టూ ఉన్న అనంతగిరి పొలాలు చాలా అందంగా కనిపిస్తున్నాయి. ఒక అందమైన పూల తోటలో ఒక విషపు పువ్వు పూసినట్టుగా అంత అందమైన జాబిలిలో బసవరాజు మరియు శివకాశి ఇద్దరూ ఆనందంగా భోజనం చేస్తున్నారు. కానీ ఆ క్షణం వారికి తెలీదు, వికృత ఆలోచనలు ఉన్న ఈ రాక్షసులను వధించడానికి శ్రీరామచంద్రుడు తొందరలో అనంతగిరి నేలపై అడుగు పెట్టబోతున్నాడని. ఈ కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కథలు వినే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ కథలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.